హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం వచ్చేసి ఏపీ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ 2024-25 సిలబస్లో న్యూట్రలైజేషన్ టాపిక్ సంబంధించి కొంత యాక్టివిటీని చూద్దాం. న్యూట్రలైజేషన్ అంటే యాసిడ్ రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. సో ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరిగితే సాల్ట్ అండ్ వాటర్ ఏర్పడతాయి. రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ ఇస్ కాల్డ్ న్యూట్రలైజేషన్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనము బేస్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఇవి చేత్తో తాకకూడదు. సో ఈ విధంగా మనం క్యాప్లో తీసుకున్నాం. తర్వాత యాసిడ్ వచ్చేసి మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకుందాం. ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్కు సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ని యాడ్ చేద్దాం. సో మీరు గమనించవచ్చు, రియాక్షను చాలా వేగంగా జరిగింది. యాసిడ్ తర్వాత బేస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు బేస్ మధ్య. సో ఈ రియాక్షన్లో మిగిలిన ప్రోడక్ట్ ఏంటంటే సాల్ట్ ప్లస్ వాటర్. దీంట్లో మీరు ఏదైనా ఇండికేటర్ ముంచినా లేదా మిథైల్ అరేంజ్ కానీ లేదా ఫినాప్థలిన్ కానీ కలిపినా నో చేంజ్ ఇన్ కలర్ వస్తుంది. సో ఈ సొల్యూషన్లో ఏముంటుందంటే సాల్ట్ ప్లస్ వాటర్. తర్వాత దీని యొక్క అడుగు భాగాన్ని తాకి చూస్తే చాలా వేడిగా ఉంటుంది. ఇది కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్పు. ఇది సింపుల్గా రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ విచ్ ఈస్ కామన్లీ కాల్డ్ న్యూట్రలైజేషన్.